అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలోని ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థులు కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషాదేవి విజయానికి దేవారం పంచాయతీ చిన్నారుగండి, పెనికెలపాడు పునరావాస కాలనీలోని డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ గ్రామాల్లోని ప్రతి ఒక్కరికి సూపర్ 6 పథకాలు వివరిస్తూ గత 5 సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి జరిగిందో, రాష్ట్ర పరిస్థితి, పోలవరం నిర్వాసితులుగా ఏం కోల్పోయామో, కూటమి ప్రభుత్వం ఏర్పడితే జరిగేటంటి అభివృద్ధి ప్రయోజనాలు వివరిస్తూ అట్టహాసంగా క్యాంపెయినింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలోని టీడీపీ మండల జిల్లా నియోజకవర్గం నాయకులు, బీజేపీ మండల నాయకులు మరియు జనసేన పార్టీ మండల అధ్యక్షులు చారపు వెంకటరాయుడు, ఎస్టీసీఎల్ అధ్యక్షులు కుంజం శ్రీను, మండల సీనియర్ నాయకులు తాళ్ళూరి పవన్ కుమార్ రెడ్డి, కట్టమూరి వీరబాబు, అయినవిల్లి వీరభద్రం, సారపు ఉదయ్ కిరణ్, సారపు పండు, కారం దుర్గా ప్రసాద్, వీరస్వామి, బుల్లియ, రమేష్, శివ, నరసింహ, రామకృష్ణ, రాజన్న, దుర్గా ప్రసాద్, సందీప్ మొదలైన జన సైనికులు పాల్గొన్నారు. బయటికి వెళ్ళలేదు. అలాంటి వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ప్రతి నెల 1500 రూపాయలు ఆర్థిక సహాయం అమ్మాలి. అలాగే మహిళలకి మన రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కానీ బస్సు ఫ్రీ అమ్మ, మనకి టికెట్లు గట్రా తీసుకోరు, బస్సు ప్రయాణం ఫ్రీ. అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే 3000 ఇస్తున్నారమ్మ. ఇప్పుడు సంవత్సరానికి 250 చొప్పున పెంచి 3000 ఇస్తున్నాను అన్నారు. అధికారంలోకి రాగానే 4000 రూపాయలు పెన్షన్ అమ్మ. అలాగే వికలాంగులు లాంటి వాళ్ళకి 6000 రూపాయలు పెన్షన్ అమ్మ. ఇవన్నీ కూడా మనకు రావాలి, మనం పొందాలి అంటే ఖచ్చితంగా సైకిల్ గుర్తు మీద